నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. సుప్రీంకోర్టు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆలయాల్లోకి అందరికీ ప్రవేశం ఉండాల్సిందే, వీళ్ళు రావద్దు, వాళ్ళు రావాలి అంటే మతం మారేటువంటి అవకాశం ఉన్నది. హిందూ మతంలో పెట్టేటువంటి ఆంక్షల వల్ల మతాలు మారుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఆలయాల్లోకి, అందరికీ మఠాల్లోకి కానీ ఆలయాల్లోకి కానీ అందరికీ అనుమతి ఇవ్వాలి అని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. సమాజంలో చీలికలు వస్తాయి. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. 1957 నాటి కేసులో తీర్పును ప్రస్తావించిన జస్టిస్ నాగరత్న, ఆలయాలు మఠాల్లోకి అందరికీ ప్రవేశం ఉండాలని కొన్ని వర్గాలకి అనుమతి ఇచ్చి మరికొన్ని వర్గాలను నిరాకరించడం వల్ల హిందూ మతంపై ప్రతికూల ప్రభావం పడుతుంది, సమాజంలో చీలికలు వస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. శబరిమలతో పాటు దేశంలోని కొన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశంపై ఉన్న ఆంక్షలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల మీద 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణను గురువారం కొనసాగించింది. అయ్యప్ప సేవా సమాజం, నాయర్ సేవా సమాజం, క్షేత్ర సంరక్షణ సమితి తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథ్ వాదనలు వినిపిస్తూ కొన్ని వర్గాల కోసం ఉన్న ఆలయాలు ఆ వర్గాలకే అనుమతి ఇస్తాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ నాగరత్న స్పందిస్తూ, ఏ ఆలయంలోనైనా మఠంలోనైనా ఏదో ఒక వర్గానికే అనుమతి ఉందని, ఇతరులకు లేదని, ఇది ఆ ఆలయం మఠం సాంప్రదాయాల్లో భాగమని ఎవరైతే చెబితే అది హిందూ మతానికి మంచిది కాదు. అనుమతి ఉన్న ప్రత్యేక వర్గానికి కూడా ఇది నష్టదాయకంగా పరిణమిస్తుందని తెలిపారు. 1957లో వెంకటరమణ దేవర్ మైసూర్ రాష్ట్రంలో మైసూర్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నాగరత్న ప్రస్తావించారు. కర్ణాటకలోని వెంకటరమణ దేవరు ఆలయంలోకి గౌడ, సారస్వత బ్రాహ్మణులకు తప్ప ఇతరులెవరికి అనుమతి ఉండేది కాదు. ఈ ఆచారాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టి హిందువులందరికీ ప్రవేశం కల్పిస్తూ నాడు తీర్పు ఇచ్చింది. దీనిని గుర్తు చేస్తూ ఆలయాల్లోకి అందరికీ ప్రవేశం ఉండాలని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఈ అభిప్రాయంతో జస్టిస్ అరవింద్ కుమార్ ఏకీభవించారు. ధర్మాసనంలో కూర్చున్నటువంటి వాళ్ళల్లో 3 కూర్చుంటే 2 ఒప్పుకున్నారనుకో, అది చట్టం అవుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు కొనసాగించారు. దేశంలో కొన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశం లేనట్లుగానే మరికొన్ని ఆలయాల్లో పురుషులకు కూడా ప్రవేశం ఉండదని, ఉన్నా కూడా ఆంక్షలతో కూడిన అనుమతి మాత్రమే ఉంటుందని, ఇవన్నీ విశ్వాసాలు, ఆచారాల్లో భాగమని, లింగ వివక్షకు సంబంధించినవి కావన్నారు. అందువల్లనే ఈ అంశం న్యాయ సమీక్ష కిందికి రాదని స్పష్టం చేసింది. పురుషులను అనుమతించని, ఆంక్షలతో మాత్రం అనుమతించే ఆలయాల గురించి చెప్తూ కేరళలోని అట్టుకల్ భగవతి, చుక్కల తుకవు, కొట్టన్ కులంగర శ్రీదేవి ఆలయాలు, పుష్కర్లోని బ్రహ్మ ఆలయం, కన్యాకుమారిలోని భాగవతి అమ్మాన్ ఆలయం, బీహార్లోని ముజఫర్పూర్లోని మాతా ఆలయం, అస్సోంలోని కామరూప కామాఖ్య ఆలయాల్లో అమలవుతున్న సాంప్రదాయాలను ఆయన వివరించిండు. కొన్ని దేవాలయాల్లో మగవాళ్ళని రానివ్వరు, కొన్ని దేవాలయాల్లో మహిళలను రానివ్వరు. వీటి వల్ల ఏమవుతుంది అంటే, హిందువులు ఐక్యంగా ఉండాలి, హిందూ మతం వృద్ధి చెందాలంటే ఇటువంటి ఆంక్షల వల్ల వాళ్ళు వేరే మతాలకు వెళ్ళే ప్రమాదం ఉంది అని నాగరత్న వీళ్ళు మాట్లాడారు. వాస్తవం ఇది. కాలానుగుణంగా మనం మార్పులు రావాలి, మన దగ్గర మార్పులు వచ్చి అందరూ కూడా ఆలయాలకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఇప్పుడు అయ్యప్ప ఆలయం ఉంది, శబరి, 10 ఏళ్ల లోపల పిల్లలు, 50 ఏళ్ల తర్వాత మహిళలు వీళ్ళు రావచ్చు. సరే, దాంట్లో పెద్దగా ఎవరికి ఇబ్బంది లేకపోవచ్చు, ఎట్లయినా మహిళలు వాళ్ళు రావచ్చు. మిగతా ఆలయాల్లో పురుషులకు ప్రవేశం లేకుండా, మహిళలకు ప్రవేశం లేకుండా అనేది దాంట్లో వాళ్ళ ఆగమ శాస్త్ర ప్రకారం వాళ్ళ సాంప్రదాయాలు మార్చుకుంటే పర్వాలేదు. కానీ ఇలాంటి ఆంక్షలు భారీగా పెట్టడం వల్ల హిందువులు వేరే మతంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అప్పుడు హిందువుల మతానికే ముప్పు వచ్చే పరిస్థితి ఉందని స్పష్టంగా చెప్తున్నారు. 1957లో ఇచ్చినటువంటి తీర్పులు అనుసరించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ రోజుల్లో కాస్త ఆంక్షలు తగ్గించడం వల్ల మన హిందూ మతానికి ప్రయోజనంగా ఉంటుందా, ఉండదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.